గౌరవ మాజీ ఎంపీపీలు, గౌరవ మాజీ జెడ్పీటీసీలు, మా కోఆప్షన్ సభ్యులు, మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షులు, కష్టపడి గెలిపించిన అందరు గెలిపించారు, మండల పార్టీ అధ్యక్షులు, మరి మాజీ సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం కొత్తగా గెలిచినటువంటి మా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మా కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా గెలిచిన వారందరికీ నా పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అందరి పక్షాన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, అద్భుతమైన గెలుపు. రేవంత్ రెడ్డి కాలికి బల్పం కట్టుకో తిరిగిండు, గల్లి గల్లి తిరిగిండు. ఎన్ని మాటలు చెప్పిండంటే, అసలు జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అంటే ఆయన తిరిగాడు. రేవంత్ రెడ్డికి భయం పట్టుకొని ఆయన తిరిగిండు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా తిరిగిండు. ఊరూరు తిరిగి ఏం చెప్పిండు, నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా, చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిండ్రనే చిల్లర మాటలు కూడా మాట్లాడిండు. చాలా విషయాలు చెప్పిండు. జనరల్ గా రాజకీయాల్లో ఏంటంటే, ఒక రూలింగ్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే 90% గెలుస్తుంది, 100% గెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎన్నికల్లో 6000 కాంగ్రెస్ గెలిస్తే 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. పోయినసారి ఏం జరిగింది, పోయినసారి 32 జిల్లా పరిషత్లు మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లకు 32 మనమే గెలిచినాం. 10 డీసీసీబీలు, 10 డీసీఎంఎస్లు ఉంటే 100% మనమే గెలిచినాం. సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90% మనమే గెలిచినాం. మరి ఈ రోజు సీన్ రివర్స్ అయింది. ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించింది ఇలా ప్రజలు. అది గుండాగిరి చేసి, పైసలు వంచి, సారా వంచి, పోలీసులను వాడి, అధికార దుర్వినియోగం చేసి, ఓట్లు కింద మీద చేస్తే కూడా 4000 మంది సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఏ బీఆర్ఎస్ లేదు, చచ్చిపోయింది, లేదు లేదంటాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు. బీఆర్ఎస్ పేరు తీయకుండా, కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మళ్ళా మీదికి మేకపోతు గాంభీర్యం, ఏ బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు. ఓసారి ఎప్పుడు అన్నాడు, బీఆర్ఎస్ ఇత్తరం కూడా మొలకెత్తనియా అన్నాడు. ఇత్తరం ఇక లేవది, బీఆర్ఎస్ ఇత్తరం మొలకెత్తనియా అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు మొలకెత్తనియా అంటే నీ గుండెల్లో నుంచి 4000 మంది సర్పంచులు మొలకెత్తిండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4000 గెలిచిండ్రు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఒక్కసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు. ఎందుకంటే అందులో కారు గుర్తుంటది. కారు ఉంటే కేసీఆర్ గారికి వస్తాడు, గుద్ది గుద్దిడిచి పెడతాడు నిన్ను కాంగ్రెస్ పార్టీని. ఆయనకు భయం పట్టుకున్నది, అందుకే కారు గుర్తు ఎలక్షన్ పెట్టలేడు. సర్పంచ్ల కారు ఉండదు కదా, బ్యాటు, ఫుట్బాల్, ఇవి రింగులు, కత్తెర్లు ఉంటాయి. ఆడ కారు కలబడితే అందరు కుదురు. కేసీఆర్ గారికి వస్తుండే. కారు గుర్తు ఎలక్షన్ పెట్టమంటే వెనక ముందు అవుతున్నాడు. కోఆపరేటివ్ ఎలక్షన్, డీసీసీబీ ఎలక్షన్ పెట్టమంటే ఎలక్షన్ పెట్టా మా కాంగ్రెస్ వాళ్ళకి దొడ్డిదారిన నామినేట్ చేసుకుంటా అంటుండు. జెడ్పీటీసీ ఎన్నికలు మెల్లగా చూస్తుంది, ఇప్పుడు ఏం పెట్టాలి అంటుండు. అంటే భయం పట్టుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు. ఇలా మీరు గెలిచిన సర్పంచ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు బాధ్యత కూడా ఉన్నది. ఒక విషయం చెప్పాలి, ఆర్థిక సంఘం డబ్బులు, 15వ ఆర్థిక సంఘం డబ్బులు ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి వచ్చే పైసలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోవు, నేరుగా 85% మా సర్పంచుల ఖాతాల్లోకి పోవాలని నిర్ణయం తీసుకున్నాం. మీరు అధైర్యపడద్దు.
రేవంత్ రెడ్డి ఆపలేడా పైసలు. ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ మీ అకౌంట్లనే పడతాయి పైసలు. రూపాయికి 85 పైసలు మీ అకౌంట్లకే వస్తాయి. 10 పైసలు మండలం, 5 పైసలు జిల్లా పరిషత్. అవి ఎలక్షన్ కాలే గనుక రావు. ఎలక్షన్ అయింది గనుక సర్పంచ్ల అకౌంట్ లోకే డబ్బులు వస్తాయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, సునీతా లక్ష్మారెడ్డి గారికో నాకో చెక్ పవర్ ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ కు చెక్ పవర్ ఉండదు. ప్రధానమంత్రికి ఉండదు. చెక్ పవర్ ఉండేది భారత రాష్ట్రపతికే ఉంటది, మా సర్పంచ్లకే ఉంటది. అందువల్ల మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆనాడు కేసీఆర్ ఉండగా ప్రతి ఊరికి పంచాయత్ సెక్రటరీని పెట్టిండు. మీరు మీ సెక్రటరీ కలిసి మంచిగా పనిచేయొచ్చు. అందువల్ల డబ్బులు రావా వస్తాయా అని వెనక ముందు కాకుండా మీరు చాలా మాటలు ఇచ్చి ఉంటారు నాకు తెలుసు. ఒక దోసాలైతే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చే పైసలు డైరెక్ట్ మీ అకౌంట్ లో పడతాయి. దాంతో ఏమేం చేయగలుగుతారో చేయండి. మంచిగా మోరీలు సాఫ్ ఉండాలి, రాత్రిపూట చీకటి లేకుండా బుగ్గలు వేయాలి, మంచినీళ్లు ప్రతి ఇంటికి పొద్దున్నే రావాలి. రోజు మన ట్రాక్టర్ కొనిచ్చిండు కేసీఆర్, మంచిగా చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామాన్ని పెట్టాలి. ఇట్లా మీతో అయిన కాడికి మీరు దండాడు. సునీతమ్మ గారు మీకు అండగా ఉంటది. ఏమైనా అర్థం కాకపోతే